బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 6వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరద్ ఋతువు స్వాతి కార్తె. రేపు కార్తీక మాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 12:41 వరకు, తదుపరి షష్ఠి తిథి మూలా నక్షత్రం ఉదయం 11 గంటల వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. సుకర్మ యోగం ఉదయం 10:51 వరకు, తదుపరి ధృతి యోగం. భవకరణం మధ్యాహ్నం 12:32 వరకు, బాలవకరణం రాత్రి 12:41 వరకు, తదుపరి కౌలవకరణం ఉంటాయి. సూర్యుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో పగలు 8:46 వరకు, తదుపరి విశాఖ నక్షత్రంలో సంచరిస్తాడు. చంద్రుడు ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. నక్షత్ర వర్జం ఉదయం 9:19 నుండి 11 గంటల వరకు, మరలా రాత్రి 8:55 నుండి 10:34 వరకు. అమృతకాలం లేదు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:17 సూర్యాస్తమయం సాయంత్రం 5:43. చంద్రోదయం ఉదయం 10:24 చంద్రాస్తమయం రాత్రి 9:32. అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:37 నుండి మధ్యాహ్నం 12:23 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:25 వరకు. గుళిక కాలం ఉదయం 10:34 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. యమగండం ఉదయం 7:43 నుండి 9:08 వరకు. దక్షిణ భారతదేశంలో రేపు నాగ పంచమి. రేపు భక్తులు నాగుపాముల పుట్టలో పాలు పోసి దగ్గరలోని నాగుల విగ్రహాలను పూజిస్తారు. రేపు ఉపవాసం ఉండి నాగుల పూజ చేయటం వలన సంతాన ఆరోగ్యం, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని భక్తుల విశ్వాసం. భారతదేశంలో చాలా ప్రాంతాలలో రేపు జ్ఞాన పంచమి, లాభ పంచమి, సౌభాగ్య పంచమి, పాండవ పంచమి. రేపు ఉత్తర భారతదేశ వ్యాపారులు లక్ష్మీదేవికి, కులదేవతలకు తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పుస్తకాలకు పూజలు చేసి కొత్త వ్యాపార ఖాతా పుస్తకాలను రేపటి నుండి పునఃప్రారంభం చేస్తారు. జైన సాంప్రదాయం ప్రకారం రేపు జ్ఞాన పంచమి. అంతరాత్మను పరిశుద్ధపరుచుకుని జ్ఞానం పొందటానికి రేపు భక్తులు పవిత్ర గ్రంథాలను, విద్యార్థులు తమ పాఠ్య పుస్తకాలను పూజించి పేద విద్యార్థులకు పుస్తకాలు, కళలు పంచుతారు. నిరయన రవి విశాఖ నక్షత్రంలో రేపు ఉదయం 8:46 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి విశాఖ కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సుబ్రహ్మణ్య స్వామి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.